ओम शांति। समय की समीपता को देख अपने సమయం యొక్క సమీపత్వాన్ని చూసి सूक्ष्म विशाल बुद्धि से మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. విశాల బుద్ధితో చెక్ చేసుకోండి. సమీపతను చూసి ఏం తీసుకున్నాను, ఏమి లభించింది, उन खजानों में पलते నిరంతరం ఆ ఖజానాలను పాలనతో ఉన్నామా చెక్ చేసుకోండి. अवश्य ఈ చెకింగ్ చేసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే वर्तमान మాయ వర్తమాన సమయంలో बिना रायल प्रकार की अलबेला రకరకాల రాయల్ రూపంలో रायल आलस के సోమరితనాన్ని, లెక్కలేనితనం, సోమరితనం इसलिए రూపంలో ట్రైల్ చేస్తూ ఉంటుంది. అందువలన మీ చెకింగ్ సదా చేస్తూ ఉండండి. अटेंशन से ఎంత అటెన్షన్తో बुरा సోమరితనం రూపంలో నిర్లక్ష్యంగా చెక్ చేసుకోవద్దు. నేను తప్పైతే చేయట్లేదు కదా, దుఃఖం అయితే ఇవ్వట్లేదు కదా, చెడు దృష్టి లేదు కదా, ఇదైతే ఎలానో చెక్ చేస్తారు. अच्छे थे अच्छा क्या किया మరి బాగా మంచి పని ఏం చేశాను అనేది చూసుకోవాలి. సదా ఆత్మిక దృష్టి సహజంగా న్యాచురల్గా ఉందా, లేకపోతే మర్చిపోవటం, గుర్తు తెచ్చుకోవటం, ఈ ఆటలో పడిపోయామా? शुभकामना ఎంతమందికి నేను శుభభావనలు, శుభకామనలు, దీవెనలు ఇచ్చాను. అలా జమా ఖాతాను చూసుకోండి. और कैसे रहा జమా ఖాతా ఎంత పెరిగింది, ఎంత ఉంది అనేది చూసుకోండి. समझा ना सभी ने समझा తెలిసిందా అందరికీ? ओम शांति। ఓం శాంతి. अव्यक्ति परिवार ఆ వ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 4వ రోజు. सदा సదా ఖుషి,
Today's topic is awareness of carefree emperors. Let's listen. నిశ్చింత చక్రవర్తి స్మృతి మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. I'm seeing you all are waving hands and మీరందరూ చేతులు ఎత్తున్నారు. అందరినీ అందరి సంతోషమైన ముఖాలు కనపడుతూ ఉన్నాయి. Baba is bestowing happiness, so why we won't be happy, right? బాబా సంతోషాన్ని It's only question ఇస్తూ ఉంటే మనం ఎందుకు సంతోషంగా ఉండం? అది మనం కొనసాగించే ప్రశ్నే కదా. all our ఈరోజు మనం మన ప్రాప్తులన్నిటినీ చూసుకుంటున్నాం. and having contentment based on all attainments. ఆ ప్రాప్తుల ఆధారంగా సంతృప్తిగా ఉండటం Forget, right? ఒక్కోసారి మనం మర్చిపోతూ ఉంటాం కదా. Situation, get our mind involved, our intellect involved, and once you get involved in something, ఈ పరిస్థితుల్లో మనసును బుద్ధిని attainments our powers. So yes, we have to be బుద్ధిని engaged, we have to be involved. బుద్ధిని ఉంచేస్తే మనం మర్చిపోతున్నామా? మనం Remembering చెయ్యాలి, that గుర్తుంచుకోవాలి. remember మనసు powers, my దాని virtues, నా శక్తులను, నా గుణాలను కూడా గుర్తుంచుకోవాలి చేసే పనులతో పాటు. బాబా ఎన్నో పరిశీలన శక్తి, ఎన్నో శక్తులు ఇచ్చారు. ఆయన ప్రాప్తులన్నీ బాబా నుండి లభించాయి కదా. It's very beautiful that when we have to be carefully emperors, then మనం నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. చాలా బాగుంది. మరి మనకి చింత ఏంటి? it concern or is it habit of concern, or should we be concerned and then get worried, right? So I had been reflecting on that చింతించి how mind works. వర్రీ అవ్వాలా? Let's say some చూస్తున్నామా మరి ఎలా మన good things have మనసు పనిచేస్తుందో? మంచి విషయాలు జరిగాయి అనుకోండి, గతంలో జరిగిన విషయాలు, confidence నాకు ఎంతో నమ్మకం పెరుగుతుంది, is going, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను బాగానే చేశాను, బాగానే ఉంటుంది అనుకుంటాం. and sometimes we haven't done well, or there had been ఒక్కోసారి సరిగ్గా చేయకపోతే challenges. చిన్న చిన్న సమస్యలు వస్తూ There's a ఉంటాయి. very subtle concern that might happen. అప్పుడు మళ్ళీ సూక్ష్మంగా అనిపిస్తుంది, ఏదేమన్నా సరిగ్గా అవుతుందా లేదా అనుకుంటాం. Saying so much soul consciousness, remembrance of ఎంతో చెప్తున్నారు. soul consciousness, ఆత్మాభిమానం, బాబా trust, స్మృతి. patience. So, you know, my intellect also was నమ్మకం, what homework I have to do. I have to reflect on that. But when I ఓర్పు listen, ఉండాలి. then I pay a lot of attention. నేను మురళి వినేటప్పుడు మరి ఎంతో అటెన్షన్, Remembrance, the present energy, what I am receiving, ఎంతో ధ్యాస పెట్టాలి మురళి మీద. బాబా నుండి లభించే whether it is my courage, it is స్మృతి like, ద్వారా బాబా నుండి it is not లభించేవి. only the traces of the past. అవి వృద్ధి చేసుకోవాలి. అంటే గతం నుంచి అని కాదు, Look at how mind is influenced, right? మనసు
ఎలా ప్రభావంలోకి వస్తుంది అనేది చూస్తే అవి పరిస్థితులే కాదు, past. Of course, గతం జరిగిన 63 కూడా ఉంటుంది. మన 63 జన్మల్లో even in ఏదైతే ఉందో దేహాభిమానం ఈ జన్మలో కూడా I went to do something, I was నేనేదో successful. చేయటానికి వెళ్ళాను. నేను So I had this thought in the mind, సక్సెస్ I am always successful. ఫుల్‌గా అయ్యాను. నేనెప్పుడు ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గానే ఉంటాను అనే ఆలోచన వల్ల ఏదైనా జరిగితే మళ్ళీ నేను Little bit disappointed. సక్సెస్‌ఫుల్ కాకపోతే అప్పుడు విచారం వేస్తుంది. నేను నాకు అన్నీ సరిగ్గానే అవుతాయనుకుంటే ఇదెందుకు జరగలేదు అనిపిస్తుంది. మరి మనకొచ్చే ఆలోచనలన్నీ జరిగిన దాని మీద గురించే ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలోనో, లేకపోతే తేలికైన పరిస్థితిలోనో జరిగే వాటి మీద వస్తుంది. Pradhan. మరి డ్రామా జరుగుతుంది. నా స్థితి సత్వ ప్రధానంగా అవుతూ ఉంది. మరి నా ఆలోచన ఈ వర్తమానంలో ఎలా ఉండాలంటే, నేను బాబా నుండి ఏదైతే పొందుతున్నానో అది ఉపయోగించుకోవాలి. So sometimes it's the confidence from the past, right? So we built up ఒక్కోసారి గతం disappointments or something has happened. గత విషయాలు అయ్యే వస్తూ ఉంటాయి. Whole thing ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. said why they said it shouldn't have happened. So then the mind is not powerful, right? It becomes like concerns deeply within. We have to change that. That past doesn't bring the influence in the form of thinking pattern. గతం అనేది మన ఆలోచన ధోరణిని ఇది ప్రభావం పడకూడదు. Something బాబాను గుర్తు తెచ్చుకొని కొత్తదనాన్ని because there's fears, subtle fears, and the worry. This could happen again. This might happen again. This is what it will be. ఇది జరగచ్చు, అది జరగచ్చు, ఇదేంటి, అదేంటి I've been thinking deeply on how somewhere change that అనుకోవటం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటే in such a way ఎలా that ఆ శక్తి మనలో based on my past experience. వస్తుంది. Because if I have to be గత careful, అనుభవాల ప్రకారంగా I just don't care, right? I don't care ఏం for it. జరుగుతుంది. మరి నేను నిశ్చింత చక్రవర్తిని అంటే దేన్ని పట్టించుకోకుండా ఉండాలా? అదేనా నిశ్చింతత అంటే? Somewhere deeply, not being influenced by the past. లోపల If I think గత ప్రభావం ఉండకూడదు. నా నా ఆలోచనలు చాలా ఉన్నతంగా, కొత్తగా ఉంటే అవి చాలా ఉన్నతికి దోహదపడతాయి. మంచి ఎనర్జీ ఉంటుంది. మరి అలా నిశ్చింత చక్రవర్తిగా ఉండాలంటే ముందు మనం ఫ్రీ అయిపోవాలి. First, I have to be free from the past. గతం నుండి, గత స్మృతుల నుండి We wake up in the morning, ఫ్రీగా say అవ్వాలి. good morning to Baba. పొద్దున్నే లేవగానే బాబా గుడ్ మార్నింగ్ చెప్పండి, మురళి వినండి. Keep your remembrance, your attention on the thoughts, as Baba said. Not carelessly, but మీ Baba said, స్మృతి, మీ ఆలోచనలు check yourself. బాబా చెప్పినట్టుగా Deep in మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. deep in me, there are a lot of impressions about a person, about a situation that doesn't allow different things to happen or different ways the things should happen. So my attention really went to that, and then I thought, just remember Baba to an extent that there is no past. What will happen? How will happen? Will it happen? Will it be okay? All these concerns of future. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, సరిగ్గా అవుతుందా లేదా, ఇవన్నీ భవిష్యత్తు గురించి And I చింతలు. am not కానీ allowing నేను the past to repeat in my mind and బాబా awareness. ఆలోచనలో ఉంటే, గతాన్ని నా మీద ప్రభావం పడనివ్వకుండా ఉంటే, నా మనసు నా యొక్క You are in present, you get presents. You get gift, you say yes, it నా was great. ధ్యాసలో రాకుండా ఉంటే నేను వర్తమానంలో ఉండాలి.
So we ఇది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బాగుంది అని కొత్తదనాన్ని చూస్తూ ఉండాలి. we don't ఇప్పుడు కొత్త want సంవత్సరం కూడా వస్తుంది. same things repeating. And actually they మళ్ళీ మళ్ళీ అవే repeat చూడకూడదు కదా. twice. Through my awareness అవి is where we create them. రిపీట్ అవ్వకపోయినా మనం తెలియకుండా వాటిని మనలో సృష్టించుకుంటూ ఉంటాం. So whether for my own self first అది నా కోసమైనా లేక for my own self, then what I have impressions about others. Then Baba says మిగతా self వాళ్ళ గురించి ఏమనుకుంటున్నామో చూసుకోవాలి. world transformation. So బాబా చెప్తారు కదా, స్వయం పరివర్తన విశ్వ పరివర్తన తీసుకొస్తుంది అని. అందుకే ఈసారి కొత్తగా ఆలోచించాలి. అది మీకు బాగా నచ్చుతుంది. నేను ఈసారి కొత్తగా ఆలోచిస్తాను, వేరుగా ఆలోచిస్తాను, more elevated ఇంకా ఉన్నతంగా ఆలోచిద్దాం. and good wishes. Let me keep your feelings బాబా and good- చెప్పినట్టుగా శుభభావన శుభకామన so the తో every thought at the ఉండాలి. present ఇలా ప్రతి ఆలోచన వర్తమానంలో create in such a way ఇప్పుడు చేసే ప్రతి ఆలోచన that it's not coming from the concern శుభభావన శుభకామనలతో కలిసి ఉండాలి. ఆ విధంగా మనం రచిస్తే it's coming from the concerns of the past. బాగుంటుంది. అది అలా కాకుండా గతంలో ఉన్న ఇబ్బందుల ప్రకారం మన ఆలోచనలు చేస్తే ఈ వర్తమానం అంతా అద్భుతంగా అవ్వదు కదా. Concern for the future, అలాగనే భవిష్యత్తు మీద కూడా there will be. ఎన్నో But if I am merged in Baba's చింతలు remembrance, ఉండొచ్చు. కానీ నేను బాబా స్మృతిలో ఉంటే, నేను ఆత్మాభిమానంలో ఉంటే drama was accurate, everything. డ్రామా perfect, సరిగ్గా ఉంటుంది, అంతా సరిగ్గా అవుతుంది, and what do I సరిగ్గానే అవుతుంది. మరి నాకు ఇప్పుడేం కావాలి, వర్తమానంలోనే చూసుకోవాలి. courage, enthusiasm come not నాకేం ఉండాలంటే ధైర్యం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. ఎందుకంటే నాలో సంస్కారం ఉన్నాయని కాదు, బాబా నుండి said you receive రావాలి. many treasures. బాబా ఈరోజు చెప్పారు, మీకు ఎన్నో ఖజానాలు బాబా నుండి లభించాయి, Use them. నేను ఇప్పుడు వాటిని ఉపయోగించాలంతే. This way what will happen, your attention ఈ విధంగా ఏమవుతుందంటే మన ధ్యాస అంతా then బాబాను గుర్తుపెట్టుకోవటంలోనూ can చేయాల్సిన circle వాటి మీద around that. బుద్ధి But let me సాధించాల్సిన వాటి మీదకు వెళ్తూ ఉంటుంది. మన లక్ష్యం ఏంటంటే సత్వప్రధానంగా అవ్వటం కదా, ఇదే మన లక్ష్యం. and that is only possible when అది ఎప్పుడు కుదురుతుంది అంటే ఎప్పుడైతే said బాబా చెప్పినట్టుగా patience and depth ఎంతో ఓర్పు, maturity, so that my పరిణతి బాబా ఉన్నప్పుడు, మరి బాబా స్మృతి ప్రేమపూర్వకంగా సహజంగా ఉన్నప్పుడు ఎంతో ఎంతో ప్రసన్నంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. to be constant happy, మరి అలా నేను సదా ఖుషిగా ఉండాలంటే not having any kind of concerns and ఎలాంటి overthink చీకులు చింతలో పెట్టుకోకూడదు. things, mind overthink. ఒకసారి మనసు బుద్ధి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అని, ఎందుకు అవుతుంది అలా. You should only think as much as necessary when అవసరమైనంతే ఆలోచించాలి కదా మనసు కానీ బుద్ధి కానీ. so use these qualities of ఈ maturity, లక్షణాలను ఉపయోగించి ఈ పరిణితిగా trust and patience. నమ్మకం, ఓర్పు ఉంచాలి. బాబా పేషెన్స్ అనే పదాన్ని ఉపయోగించారు. based on past experience అనవసరంగా గతంలో జరిగిన వాటి ఆధారంగా and concern ఆలోచించొద్దు. also from the past experiences. మరి జరిగిపోయిన వాటి మీద Because then చింతించొద్దు. worry. అప్పుడే ఆ చింత మళ్ళీ వర్రీగా అవుతుంది. And when there is worry, అలాంటి బాధ ఉన్నప్పుడు remember Baba, you are బాబాను తలుచుకోలేరు, too heavy. బుద్ధి చాలా బరువుగా అయిపోతుంది. So every moment I belong to క్షణం Baba, Baba is mine నేను with love. బాబా సంతానాన్ని, బాబా నా వారు, నేను బాబాకు ఇష్టమైన And I get whatever ఆత్మను. నేను బాబాను తలుచుకోవాలి, or power I need from Baba at present moment, and I use it. మరి నాకు కావలసిన లక్షణం కానీ శక్తి కానీ నాకు బాబా నుండి లభిస్తాయి. ఇప్పుడు వాటిని నేను ఉపయోగించాలి. Holiday, no? Holiday, Sunday. రేపు సెలవు కదా, ఆదివారం. Very sweetly, happily, with patience. మధురంగా, సంతోషంగా, Remember, ఓర్పుగా బాబాను తలుచుకోండి. nothing else, no situation, no matter, ఇంకేమీ వద్దు, no concern. పరిస్థితులు
ఎలాంటి చింతలో పెట్టుకోవద్దు. There is one song which comes at 4 o'clock here. ఒక పాట 4కి ఇక్కడ వస్తూ ఉంటుంది. He has to do. బాబా తను చేయాల్సింది ఎలా చేస్తారు అని I just have to have a pure thought. నాకు ఒక మంచి ఆలోచన చేస్తే ఎలాంటి చింత లేకుండా So this carefree mind ఆ నిశ్చింత మనస్తత్వం will make us carefree king. మన నిశ్చింత చక్రవర్తులుగా చేస్తుంది. దాని మీద అటెన్షన్ పెట్టండి. Lawful remembrance అలాంటి ప్రేమపూర్వకమైన as బాబా స్మృతుల్లో ఉండండి. as guide, one తండ్రిగా, టీచర్గా, గైడ్గా ఎవరైతే సర్వశక్తివంతులో మనకు కళ్యాణ కార్యం మనకి ఇస్తూ ఉన్నారు. మరి గతం గడిచిపోయినవి ఏవి ముందు పెట్టుకొని కూర్చోవద్దు. గతం గత there is joy, there is happiness, there is lightness. ఆ విధంగా లోపల ఎంతో జాయ్, తేలికతనం వస్తుంది. ఈ విధంగా ఈ కొన్ని సంగమయోగ సంవత్సరాలు అలానే ఉండాలి సంతోషంగా. దాని ద్వారా నేను సదా సంతోషంగా కేర్ఫ్రీ ఎంపరర్గా ఉంటాను. నిశ్చింత చక్రవర్తిగా. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Constantly on the bed of happiness in the world of happiness. There is no name or trace of sorrow in the Brahmin world or in Brahmin life. Om Shanti. నిశ్చింత చక్రవర్తులు అనే స్మృతి సుఖధామంలో సదా సుఖమయ పానుపై ఉండే నిశ్చింత చక్రవర్తులుగా మిమ్మల్ని మీరు అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణ ప్రపంచంలో లేదా బ్రాహ్మణ జీవితంలో దుఃఖం అనే పేరు జాడే ఉండవు. నిశ్చింత చక్రవర్తి స్మృతి. Do you experience yourselves to be the carefree emperors who are constantly on the bed of happiness? సుఖధామంలో సదా సుఖమయ పానుపై ఉండే నిశ్చింత చక్రవర్తులుగా మిమ్మల్ని మీరు అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణ ప్రపంచంలో లేదా బ్రాహ్మణ జీవితంలో దుఃఖం అనే పేరు ఉండదు. Is no name or trace of sorrow in the Brahmin world or in Brahmin life. बेफिक्र बादशाह की स्मृति. నిశ్చింత చక్రవర్తి స్మృతి. बेगमपुर के बादशाह सदा सुख की शैया पर सुखमय నిశ్చింత చక్రవర్తులం అనే స్మృతి स्वयं
को సుఖధామంలో సదా సుఖమయ పానుపై ఉండే నిశ్చింత చక్రవర్తులుగా మిమ్మల్ని మీరు అనుభవం చేస్తున్నారా? ब्राह्मणों के संसार वा బ్రాహ్మణుల ప్రపంచంలో जीवन में दुख का లేదా బ్రాహ్మణ జీవితంలో निशान नहीं। దుఃఖం అనే పేరు జాడ లేదు, ఉండదు. Om Shanti. ఓం శాంతి. Om Shanti, each and every one, greetings of love and ఓం శాంతి అందరికీ. greetings of our eternal youth. Big Om Shanti also our dearest Moini Didi. And watching those young angels, maybe I'm thinking Sister Sia should do the interview one day with the heart-to-heart conversation with Moini Didi. I'm sure she would bring very interesting questions as well. She can answer questions, but maybe she can also ask interesting questions. And you know, Sister Sia, when I was listening to you, I was thinking, who would I be today if I had a youth like yours? Because when I think of what I was thinking at 11 years old, it's not exactly the same. I won't be able to share the same stories. So now when Baba says, remember the days of your childhood, I will also remember the days of others' childhood like yours. And I think you are a Didi on the making, no doubt. So Moni Didi, I feel we have many little Didis. మోహిని You know. దీది, ఎంతో మంది చిన్న చిన్న దీదీలు ఉన్నారు ఇక్కడ. But also I was thinking that you must have been like that as a young చిన్నప్పుడు Kumari. మీరు కూడా ఎంతే ఉండేవాళ్ళ యుక్త Already. వయసులో కుమారిగా ఉన్నప్పుడు. Thoughts and feelings that were a little bit similar to these feelings, isn't it? So first of all, good evening, Om Shanti, and I'm still live. I'm not dead. I'm still live, but I'm not in the same room, so I'm still live. It's not my Avyact form speaking from above. I'm still in the corporal world. So do you identify with those young angels that you were in your own way already prepared by Baba in such a young age? Mm. This shows that they brought a lot of sanskars from the past. That means in their past births, their Brahmin life was such that it was easy for them to connect with knowledge, connect with Baba. You know, the way they using the word Baba. వాళ్ళు as బాబా అనే మాటను బట్టి చెప్పొచ్చు, వాళ్ళు బాబాను గుర్తించారు, వాళ్ళు గత సంస్కారాల నుండి ఉన్నారు. నేను ఆ చిన్నపిల్లలు చెప్పేది వింటున్నాను. You know, they are really taking help from Baba, maybe more than us. బాబా నుండి వాళ్ళు ఎక్కువ సహాయాన్ని తీసుకుంటున్నారు మనకంటే ఎక్కువ. బాబా నాకు తోడు, బాబా చేస్తారు అంటాం. You know, it's not అది just చాలా రియల్ గా అనిపిస్తుంది, అది బుద్ధిపూర్వకంగా కాదు. but they really they're taking benefit of the company of Baba, taking వాళ్ళు Baba. బాబా తోడును ప్రయోజనాన్ని తీసుకుంటున్నారు, బాబా కంపెనీని. Little angel. మొట్టమొదటి రోజు చిన్న అమ్మాయి తేజస్విని మురళి రోజు తను చదువుతుంది, మురళి పాయింట్స్ రాసుకుంటుంది.
తను మురళి ఇతరులకు చదవటం చూస్తే దాది చదువుతున్నట్టే ఉంటుంది. మీకు అర్థమైందా? అచ్చా! అర్థమైందా? అని అడుగుతూ ఉంటుంది. మరి తను ఈ చిన్న పిల్లలు ఆది గాని వీళ్ళందరూ ఫాలో అయ్యే విధానం that Baba's children, నేను they are ఒకసారి వాళ్ళ వంక బాబా పిల్లలు నిజం సత్యమైన బ్రాహ్మణులు అనుకుని చూస్తాను. continue to give them sustenance. అందుకే వాళ్ళకు పాలన ఇస్తూ ఉన్నాం మేము అనుకుంటున్నాం. వాళ్ళకు తప్పకుండా అవసరం ధారణ కూడా కావాలి. జ్ఞానం యొక్క Yeah, I was also వ- 11 years old. జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. బేసిక్స్ నాకు కూడా 11 ఏళ్ళు నేను బ్రహ్మకుమారి దాదీలు మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా ఇష్టమైంది వాళ్ళంటే. మరి చిన్న మనసుతో చిన్నగా ఆలోచిస్తాం. నేను వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనుకున్నాను. Some sweet, something which they can take for their Baba. స్వీట్స్ అవి నేను వాళ్ళకి ఎలా ఇవ్వాలి, వాళ్ళ బాబాకి వాళ్ళు తీసుకెళ్ళటానికి అనుకునేదాన్ని. మా బాబా అని వాళ్ళు మాట్లాడేవాళ్ళు. నేనేమనుకున్నా అంటే ఒక కొండ ఉందేమో, అక్కడ కొండలో ఫెయిరీ ల్యాండ్ ఉందేమో, అక్కడ బాబా ఉంటారేమో అనుకునేదాన్ని. వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి. మీ బాబా ఏం తింటారు అని అడిగేదాన్ని. బాబా పేడ తింటారు, దూద్ పేడ, కుక్కీలు, చాక్లెట్లు తినరు అన్నారు. అవే నా దగ్గర అవే ఉండేవి, చాక్లెట్లు, కుక్కీలు. మరి నాకు ఆకర్షణ ఏంటంటే దాదీలే. వాళ్ళని చూసే నాకు ఆ సంబంధం మొదలైంది. వాళ్ళ కనెక్షన్ బాబాతో ఉంది కాబట్టి నాకు బాబాతో కనెక్షన్ వాళ్ళ ద్వారా వచ్చింది. నేను ఒక ఉత్తరం రాశాను బాబాకు. నేను 13 ఏళ్ళప్పుడు మీరు పిల్లల్ని ఎలా దత్త తీసుకుంటారు, నేనేం చేయాలి మీరు తీసుకోవాలంటే అని అన్నాను. బాబా చెప్పారు ఒకటే, బాగా చదువుకోవాలి. చదువుకున్న తర్వాత బాబాను గుర్తించగలుగుతావు. అప్పుడు రోజు చదువుకుంటే అప్పుడు అమరులుగా అవుతావు అన్నారు. మరి నేను 14-15 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవటం మొదలెట్టాను. 16 ఏళ్ళప్పుడు మురళి చదవటం మొదలెట్టాను క్లాస్లో. కోర్సు ఏమీ లేకుండా దాదీలు అన్ని చెప్పేశారు. బాబా మన జీవితం ఆధారం, జ్ఞానం, మన అసలైన చదువు. నేను కూడా చదువుతున్నాను భౌతికంగా, కానీ ప్రతి ఉదయం మురళి వినటం, చదవటం నాకు ఇష్టం. స్కూల్కి వెళ్లే ముందు, కాలేజీకి వెళ్లే ముందు వాళ్ళు చెప్పేది నేను తెలుసుకోగలను. నేను అనుకున్నాను చెప్పిందంతా నిజం, ఇది నిజమైన అనుభవం, బలం ఉన్నాయి అని నాకు అర్థమైంది. Yeah, is nodding her head and she's agreeing with you. Yeah, they are all our future, no? They are the ones వాళ్ళందరూ మన భవిష్యత్ కుమారీలు. can reveal Baba. బాబా యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం, బాబాని ప్రత్యక్షపరిచే వాళ్ళే కదా మన భవిష్యత్తు. మరి వాళ్ళు మాట్లాడినప్పుడు అందరి హృదయాలు వాళ్ళని తాకగలుగుతారు. మరి తన మాటలు విని ఓకే ఐఎమ్ డన్, సంవత్సరాలకి అన్ని బాధ్యతలు వాళ్ళకి ఇచ్చేస్తే నేను నిశ్చింత చక్రవర్తిగా అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళే దీదీలు దాదాలుగా అవుతారా. Thing very nicely. Now I have a new vision of being a carefree emperor. I'm thinking about, of course, constant happiness, carefree emperor. I'm watching those young angels and thinking, what would have been my life today if I had started my life the way they did? So నేను కూడా వాళ్ళలాగా జీవితం మొదలెడితే ఎలా ఉండేది అనుకుంటున్నాను ఎన్నో గంటలు. Not coming from the past or not thinking on the basis of the past, but yeah, in their case, their past is so wonderful. I mean, their present, and which will become their వర్తమానం, వాళ్ళ గతం కూడా చాలా అద్భుతంగా ఉంది. I had a youth like theirs. So I'm thinking, to chat with you a little bit about when we think of carefree emperor, constant happiness, it's such an elevated చక్రవర్తి సదా ఖుషి అంటే చాలా ఉన్నతమైన లక్ష్యం కదా. And
I don't want to be negative at all, but is it నేను possible నెగెటివ్ గా అడగట్లేదు, కానీ ఒక్కోసారి అది from us to ఆ, be like this, or అలా నిశ్చింత చక్రవర్తులుగా ఉండటం ఎక్కువ happy? పెద్ద లక్ష్యం లాగా I'm not happy. అంటలేదు. నేను ఎప్పుడు సదా ఖుషిగా ఉండాలనుకుంటాను. మళ్ళీ తెల్లారి పొద్దున నేను అంత సంతోషంగా ఉండను. We should handle ఎలా మరి మనం అలా having such ఆ a బ్యాలెన్స్ aim ఉండాలి, ఆ ఉన్నతమైన లక్ష్యము మరి when it's అన్నిటినీ అంత happening. I mean, we అంత are అంత quite పర్ఫెక్ట్ గా అవ్వకపోతే points at the moment. మరి ఎలా ఉండాలి. నేను గనక అలా నిశ్చింత రాజకుమారుడు With this, నేను రాజకుమారుడిగా ఉంటే నాకు సంతోషంగానే ఉంటుంది. కానీ ఖాళీ ఉంది కదా, అది ఇప్పుడు ఆ ఖాళీని ఎలా భర్తీ చేసుకోవాలి? Be elevated. దిది And we all చెప్తున్నారు, make మన లక్ష్యం ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి. ఆ లక్ష్యాన్ని సాధించుకోవడానికే మనం in the పురుషార్థం morning, in the చేస్తాం, సాధన morning. చేస్తాం. పొద్దున పూట మురళిలో Every day, Baba must say, ప్రతిరోజు బాబా చెప్తున్నారు, మీరు ఆత్మాభిమానంలో ఉంటే మీరు సంతోషంగా ఉంటారు. మీ మరి భవిష్యత్తులో మీరు ఏమవుతున్నారో ఆ ధ్యాస మీ మీద ఉంటే మీకు ఉంటే మీరు చాలా those points. And I భావనలో ఉంటారు. మరి ఇలా రకరకాల పాయింట్లు చెప్తారు. నేను ఆ పాయింట్స్ అండర్లైన్ చేసుకొని నేను ప్రాక్టీస్ చేస్తాను. ఎందుకంటే ఏమవుతుంది అంటే సంతోషం అనేది మనలో ఉన్న శక్తి, అది చాలా మంచి శక్తి. నేను చెప్పినట్టుగా ఏవైనా ప్రభావాలు, ఏవైనా పరిస్థితులు, లేకపోతే ఏవైనా don't feel that ఛాలెంజెస్, may not be unhappy, but you don't feel very సవాళ్ళు light, ఉన్నప్పుడు or you don't మనం feel very అంత joyful. లైట్ గా ఉండం, అంత సుఖంగా ఉండాము. కానీ మనం ఆ ప్రాక్టీస్ లో చూసుకోవచ్చు. ఆత్మాభిమాన స్థితిలో, బాబా స్మృతిలో, అలానే నా స్మృతిలో బాబా నన్ను ఎలా తయారు Always has to be the ఈ highest. విధంగా లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం చాలా ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుంటే మనం నెమ్మదిగా లక్ష్యానికి దగ్గరగా Think that చేరుకుంటూ ఉంటాము, సదా సంతోషంగా ఉండగలుగుతాము. మరి ఆ పూర్తి ధ్యాస పెట్టడం మనకు ఆ విధంగా హెల్ప్ చేస్తుంది. అలా అవ్వటం కోసం free. ఒక రోజు తప్పకుండా మనం అంత నిశ్చింతగా అవుతాము. మరి మనం పోయిన సంవత్సరం 2 ఏళ్ల క్రితం చూస్తే దానితో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఇంకా కొంచెం నిశ్చింతగానే ఉన్నాం కదా, బాబా చూసుకుంటారు అని. మనం అలా బాబా చెప్పినట్టుగా Also very మనకు ఎప్పుడు forceful. అటెంటివ్ గా ఉండాలి, అటెన్షన్ లో ధ్యాసలో ఉండాలి. మాయ మోసం చేయడానికి ట్రై చేస్తుంది, మన సంతోషాన్ని తీసుకుపోవాలని చూస్తూ We will ఉంటుంది. claim it quickly, మరి in మనం the మళ్ళీ sense of తిరిగి పొందాలి ఆ సంతోషాన్ని. నేను చెప్తున్నట్టుగా ఒక ప్రయోజనం ఏంటంటే బాబా మనకి ఇచ్చింది ఛార్జ్ చేసుకోవటం. మరి మనం ఫుల్ గా ఛార్జ్ లేదు అనుకుంటే మనం ఆత్మాభిమానిగా అయి బాబాను తలుచుకుంటే బాబా ఛార్జ్ చేస్తారు మనకు వెంటనే. you feel that you are boosted in the sense of not preventive. వెంటనే మనకు Very high. So yes, సంతోషం పెరుగుతుంది, మన శక్తి కూడా వృద్ధి అవుతుంది. claim it very quickly. అవును, జరుగుతూ ఉంటాయి. అప్పుడు సంతోషం పోగొట్టుకుంటాం, కానీ ముఖ్యం ఏంటంటే మళ్ళీ వెంటనే తిరిగి తెచ్చుకోవటం. a kind of a reset available every night, with you. I feel that, what I really enjoy in listening to you is you are నేను almost అనుకుంటున్నాను మీరు చెప్పటం, మీ దగ్గర వినటం by giving us understanding, మా but we still have దారిని మా దారిని తేలిక చేస్తుంది. laziness, so I would not qualify నేను as a కూడా అలా carefree అయితే emperor. బాగుండేది, కానీ నేను కొంచెం మరి సోమరితనం వల్ల అలా ఇంకా నేను చక్రవర్తిగా అవ్వలేదు. ఒకసారి లక్ష్యం, Can turn into expectation ఉద్దేశం, or maybe అవి desires. ఒక Difference ఆశగా between మారచ్చు, కోరికలుగా అవ్వచ్చు. aim మరి and కోరికలు, do you have to ఆశలు, లక్ష్యం, వీటి మధ్య తేడా ఉంది కదా. మీరు వాటికి సలహా ఇస్తారా? unhappiness because I'm expecting మన myself. మన If I don't do మన that, ఆశ then I'm maybe మనలో మన నిరాశగా చెందే సమయం ఉంటుందా? నేను చేయాలనుకుంది చేయకపోతే. ఓకే, రేపు మొద్దున మురళి చదివేటప్పుడు చూడండి. మరి రేపు హెడ్డింగే ఎప్పుడు ఎలా సదా ఖుషిగా ఉండాలి, అదే మురళి రేపు.
మంచి మంచి మెథడ్స్ ఇచ్చారు. మీ యొక్క విశేషతలను చూడండి. మీరు వచ్చే as much use శక్తులను చూడండి, ఉపయోగించండి. ఎంతగా అయితే వాటిని ఉపయోగిస్తారో అవి వృద్ధి చెందుతాయి. 2 విషయాలు బాబా చెప్పారు. మీ వంక మీరు మీ ప్రత్యేకతలను మీరు చూసుకుంటే మీ విశేషతలను, మీ ఇతరులలో విశేషతలను చూడగలుగుతారు. అది ఇతరుల్లో ఉన్న విశేషతలను చూస్తే బాబా చెప్పారు అప్పుడు నేను సంతోషంగా ఉండాలి. మిగతా వాళ్ళను ప్రసన్నంగా సంతోషపెట్టాలి. భగవంతుడిని కూడా సంతోషంగా ఉంచాలి. మరి బాబా చాలా సూక్ష్మమైన విషయాలు చెప్పారు. ఎలా సదా I read in Hindi this morning. ఖుషిగా ఉండాలి అనేది నేను హిందీలో చదివాను. మురళి నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఎలా మనం ఇలా టాపిక్ పెట్టాం సదా ఖుషి అనేది తెలియకుండానే మనం పిల్లలు కూడా వాళ్ళ అనుభవాలు పంచాలనుకున్నాం. కానీ బాబా కూడా మురళి దాని మీద ఇచ్చారు. ఆ బాబా ఉపయోగించిన పదం మీకు ఆ సంతృప్తి ఉన్నప్పుడు ఆ సంతృప్తి సంపూర్ణత యొక్క అనుభవాన్ని కలుగజేస్తుంది. అక్కడే మీరు చాలా చాలా ఖుషిగా ఉంటారు. మన లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు మన సాధన కూడా తోడవుతుంది. మనందరం మన ఆ మార్గంలోనే ఉన్నాము. మనం ఏదైతే తెలుసుకున్నామో అది మన సాధన గాని బాబాది గాని తప్పకుండా మనం అక్కడ చేరుకుంటాము. మనం తప్పకుండా మన గమ్యాన్ని చేరుకుంటాం. మనం తప్పకుండా నిశ్చింతగానే ఉన్నాం. ప్రపంచంలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడు కదిలిచ్చినా ఎన్నో సమస్యలు చెప్తా ఉంటారు ప్రపంచంలో జరిగే వాటి గురించి. అదంతా వర్రీగా అయింది. కానీ మనం అయితే అది చేయం కదా. మనం ఎప్పుడు కూర్చున్న మన జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటాం. మరి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిసిన మన ఈ సంగమ యుగంలో మన గ్రహఫలం వేరు. cannot be part of what is happening in the మరి world. ప్రపంచంలో జరిగే దాంట్లో So yes, మనం అందులో భాగమైన మనం అలా అంత చింత మనకి లేదు. మనకి ఎక్కువ నిశ్చింతగానే ఉన్నాం. మన స్వభావమే నిశ్చింత స్వభావము. మనం బాబాకి ఇచ్చేసి బాబా చూసుకుంటారంట అనుకుంటాము. మనం ఒకరితో ఒకళ్ళు సహయోగాన్ని ఇచ్చుకుంటాము. అది జరుగుతుందని అలా నిశ్చింతగానే ఉండగలం కదా, ఉన్నాం కదా. You have developed the art of answering a question with మీరు understanding, explanation and blessing combined. జవాబు చెప్పే కళ మీలో ఉంది. చాలా చక్కగా చెప్తారు. చాలా అందంగా, చాలా knowledge, జ్ఞానాన్ని చైతన్యంగా మీరు చెప్తారు. మీరు చెప్పినప్పుడు ఏదైనా ఎప్పుడైనా ప్రశ్న అడగగానే మీరు దాన్ని ఒక దీవెనగా చేసేస్తారు. అది మాకు చాలా నచ్చే జవాబు. Baba, in such a region, you don't have discussion about which Murli is going to be read on Sunday. మరి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు డిస్కస్ చేస్తారా సండే ఏ మురళి చెప్తున్నారు అని? మరి బాబా మేబీ వింటున్నారేమో. ఓకే, నేను ఆ మురళి చెప్తాను సండే అంటారేమో. Drama is listening. డ్రామా చాలా యాక్యురేట్ డ్రామా ఖచ్చితంగా ఉంటుంది. డ్రామా కూడా వింటుందా అంటే ఇది కనెక్షన్ చూపిస్తుంది. Connection, that's why it's happening, right? అసలు కనెక్షన్ ఉంది, అందుకే ఇలా జరుగుతుంది. మనం అక్కడి నుండి మనకి అక్కడ నుండి లభించిన మన నుండి వాళ్ళకి లభించిన is part of the different phases of Baba. You know, he was in Sakar form, then Avyak form, now he is in Zoom form. And so he will create Zoom Kumars and Zoom Kumaris. I don't know, but the Sakar, Zoom రూపంలో కూడా ఉన్నారు. Zoom, maybe that's కుమారి సాకార అవ్యక్త జూమ్ వచ్చింది ఇప్పుడు కొత్తగా. Finish. I know we have just 1 minute, but 2 questions in one, and you can answer in 1 minute. Just still an advice for if the aim is elevated, but we are not satisfied. లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు, because we have high expectations or we really have the desire. ఉన్నతమైన లక్ష్యం ఉన్నప్పుడు What would be your advice? మన లక్ష్యాన్ని చేరుకోవటానికి మీ సలహా ఏంటి? రెండవ ప్రశ్న, సంగమ యుగం ఖుషికి స్వర్ణయుగంలో ఖుషికి ఏంటి వ్యత్యాసం?
Have you మరి మాకు చూపిస్తారా ఆ స్వర్ణయుగపు so maybe in ఖుషీని? meditation? మీకు ఎప్పుడన్నా అనుభవం అయిందా ట్రాన్స్ లో కానీ మెడిటేషన్ లో కానీ ఆ స్టైల్ ఆ ఫీలింగ్ గోల్డెన్ ఏజ్ లో ఉండే సంతోషం యొక్క Looking at feeling. aim and efforts, just be ఒకటేమో natural. మన లక్ష్యము Anxiety about మన results or tension, కృషి just be- ఇందులో just ఎప్పుడు be ఒత్తిడికి natural, లోనవ్వద్దు. pay attention సహజంగా to చేయండి, small శ్రద్ధగా things. చేయండి, రోజు Very కొంచెం కొంచెం easy. కొంచెం కొంచెం చేయండి, ఈజీగా చేయండి. గట్టిగా కూర్చోవద్దు, "ఓ, నేను కూర్చోవాలి 3 అవర్స్, 3 గంటలు కూర్చోవాలి, 5 గంటలు చదువుకోవాలి, అలా కాదు. అదంతా మనం దప్పికున్నప్పుడు మనం వాటర్ తాగుతాము, దప్పిక అయినప్పుడు దప్పికను బట్టి నీళ్లు తాగుతాం కదా, అవసరాన్ని బట్టే కదా తాగేది. మరి మీ అవసరం పెరుగుతుందని మీరు చూసుకుంటున్నారా? నేను ఇంకా I want to చదవాలి remember మురళి, Baba. నేను బాబాని So గుర్తు as much తెచ్చుకోవాలి, you ఇలా feel మరి ఎంతగా అయితే మీరు ఫీల్ అవుతారో లోపల అది చేస్తూ ఉంటారు సహజంగానే. అందులో ఏ బలవంతం ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు. expectation మరి ఆశించటం ఒకటి, రెండవది అసలైంది ఏంటంటే మన అంతర్ముఖంగా మన భావన ఉండటం. I really నేను feel మురళిలో ప్రతి పదాన్ని జాగ్రత్తగా వింటాను. బాబా మాట్లాడుతున్నారు అనే భావన నాలో ఉంటుంది. అందులో ఎంతో బలం ఉంది. మరి ఆత్మ start అవసరం taking that. అవసరాన్ని బట్టి దాన్ని తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు అది సహజమైపోతుంది. You know, in golden age we can still స్వర్ణయుగంలో మనం we are very చెప్పొచ్చు, natural, happy there. మనం Here, చాలా సహజంగానే సంతోషంగా ఉంటాము. ఇక్కడైతే కొంచెమైనా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నదంతా అంత అంత everyone is ఆహ్, happy in the same way. But అన్ in అన్ golden అంత చక్కగా ఉండదు కదా! కానీ స్వర్ణయుగంలో చూస్తే అందరూ సంతోషంగానే ఉంటారు. అంత చక్కగా whether it ఉంటుంది. is dancing, అంత ఐకమత్యం ఉంటుంది. వాళ్ళ నృత్యంలో కూడా చూపిస్తారు కదా! మరి ప్రకృతి completely తత్వాలులో different. కూడా ఐకమత్యం ఉంటుంది. సో, మరి దానికోసం ఆ సంతోషం కోసం మనం ఇక్కడ సిద్ధపడుతున్నాం. అందుకే బాబా చెప్తారు, మరి What does ఏదైనా గాని సంతోషపరచనిది ఏదన్నా ఉంటే దానితో కనెక్ట్ అవ్వద్దు ఏ విచారంతో అన్నారు. మరి నేను ఎవరైనా decided, no, I will సంతోషంగా లేకపోతే నేను నేను వాళ్ళకి సాకాశిస్తాను, ఎక్కువ ఆలోచించను. రేపు మురళిలో బాబా చెప్తారు, మీరు సంతోషంగా ఉంటే of peace మీరు ఆ and given వాతావరణం, ఆ శాంతియుత వాతావరణాన్ని తయారు చేసి దాని ద్వారా అందరికీ శాంతి శక్తినిస్తారు అన్నారు. అది happy. నాకు నాకు నేను సంతోషంగా ఉన్నాను. ఆ శాంతి వల్ల శక్తి మిగతా ఆత్మల్లో కూడా నిండుతుంది. ఇది కొంచెం We are happy here. వేరు. ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాము, కానీ అయినా కానీ చుట్టూ కొంత విచారం ఉంది. స్వర్ణయుగంలో అందరూ సంతోషంగానే ఉంటారు. ప్రకృతి, Every time we see జంతువులు people, అందరూ అన్ని సంతోషంగానే ఉంటాయి. అన్ని సంతోషంగా పాడుతూ ఉంటాయి. మనం దానికోసమే వెయిట్ Well, one చేస్తున్నాము. thing for sure is I don't imagine Lakshmi Narayan having a Zoom meeting in the evening and being happy about it. తప్పకుండా మరి లక్ష్మీనారాయణలు అయితే జూమ్ మీటింగ్ చేయరు కదా అక్కడ, నాకు తెలుసు అది. No, every Yeah. evening they will have లక్ష్మీనారాయణలకి ఎప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎన్నో కళలు ఉంటాయి. ఆ వ్యక్తి పరివారం లాగా జ్ఞానం ధారణ అయితే ఉండదు, కానీ this is what ఎప్పుడు we do. రోజు వినోదాత్మకమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరి రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటారు, మీటింగులు జరుగుతూ ఉంటాయి. ఎంతో ఎంతో సుఖమయంగా ఉంటారు, సుఖంగా ఉంటారు. Oh, they're also on Zoom here. నేను అనుకోవట్లేదు గోల్డెన్ ఏజ్ స్వర్ణయుగానికి వెళ్ళంలోనో వీళ్ళు కూడా జూమ్ లో ఉన్నారా అనుకోను. Should we continue? చూద్దాం మరి వెళ్ళిన తర్వాత. Only Zoom. No, అక్కడ there's జూమ్ ఉండదు. natural connection. Baba said. స్వర్ణయుగంలో బాబా చెప్పారు కదా, So, no మరి need for Zoom. మిగతా వాళ్ళ Anyway, మనసు వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి అన్నారు కదా, సో ఇంకా జూమ్ అవసరం ఉండదు. contributes to constant happiness. Will they get tolly in golden age, you think? మరి గోల్డెన్ స్వర్ణయుగంలో టోలీ లభిస్తుందా? 36 variety totally. 36 రకాల టోలీలు ఉంటాయి. This is the totally for every. ఇదే టోలీ అందరికి. We will keep for you when you come next time. And no, it took me a few days to eat all my tollies after Gopi's village. I had నెక్స్ట్ tolly. టైం వచ్చేసరికి ఉంచుతాం. So, thank you. Thank you. What's the tolly? I didn't see it. You didn't? No, I didn't see. We have to see it a little bit to taste it. It's a very beautiful toli. It's Mhm. white మంచి toli. chocolate and nuts. And, వైట్ చాక్లెట్ నట్స్ తో చేసిన టోలీ. now I
can feel it. Yeah. Right. Happy Toli. Yeah, happy Toli. Okay, thank you very Moini much. Didi. Good night. Thank you. Good night, everyone. Thank you. Good night. గుడ్ నైట్ అందరికి. ఓం శాంతి. Om Shanti. Yes, thank you so much. Another beautiful evening and nice chit chat. మరొక So- సుందరమైన సాయంత్రం, మంచిగా చక్కగా సంభాషణ జరిగింది. ఇప్పుడు బాబాని తలుచుకుందాం. बाबा ने मुझे बेफिक्र बादशाह बना दिया, हर बोझ को लेकर मुझे निश्चिंत बना दिया। బాబా నన్ను చక్రవర్తిగా చేసేశారు, ప్రతి బరువును తీసి వేసేశారు. अज्ञान का जीवन भी जैसे व्यर्थ ही तो था, अज्ञान का जीवन भी जैसे व्यर्थ ही तो था, जैसे व्यर्थ ही तो था, जैसे व्यर्थ ही तो था। बाबा मिला जब से मुझे सब कुछ ही मिल गया। అజ్ఞాన జీవితం వ్యర్థము, బాబా లభించిన దగ్గర నుండి అన్ని లభించాయి. ప్రతి బరువుని బాబా తీసేసి నన్ను बदल के जीवन मेरा क्या कमाल कर दिया, నా జీవితాన్ని మార్చి ఎంతో అద్భుతం చేశారు. जीवन मेरा क्या कमाल कर दिया, क्या कमाल कर दिया, क्या कमाल कर दिया। इस जीवन को बाबा ने खुशियों से भर दिया, ఈ జీవితాన్ని బాబా ఖుషీతో నింపేశారు. ప్రతి బరువును తీసుకొని నన్ను दुनिया के संबंधों में वो सुख भी तो है कहाँ, ప్రపంచ సంబంధాల్లో సుఖం ఎక్కడుంది? संबंधों में वो सुख भी तो है कहाँ, वो सुख भी तो है कहाँ, वो सुख भी तो है कहाँ। सर्व संबंधों का सुख बाबा ने दिया, సర్వ సంబంధాల సుఖాన్ని బాబానే ఇచ్చేశారు. बोझ को लेकर मुझे ప్రతి బరువును తీసేసి నన్ను చింతగా చేసేశారు. బాబా నన్ను నిశ్చింత చక్రవర్తిగా చేశారు. Om Shanti, everyone. And I also want to mention that children are lucky to have parents who are Baba's children. They are Pakka Brahmins. So they are able to పిల్లల get that. తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. అలాంటి వాతావరణం, ఇంటిలో బ్రహ్మ భోజనం, భోగ్ ఆఫరింగ్ అన్ని పిల్లలకు లభిస్తున్నాయి. పిల్లలు Parents are also lucky
పిల్లలు అదృష్టవంతులే, తల్లిదండ్రులు అదృష్టవంతులే. అలాంటి పిల్లలు parents, ఉండటానికి Brown తల్లిదండ్రులకి, parents. అలాంటి తల్లిదండ్రులు ఉండటానికి పిల్లలు So ఇద్దరు. congratulations. అందరికి Om Shanti and good night. కంగ్రాచులేషన్స్. ఓం శాంతి. గుడ్ నైట్ అందరికి. తేజస్విని. ఓం శాంతి.